కరీంనగర్ నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలను సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 25 మంది యువకులకు ట్రాఫిక్ అవగాహనపై శిక్షణను అందించారు. శిక్షణలో పాల్గొన్న యువకుల చేత భద్రతా ప్రతిజ్ఞలు చేయించి నెహ్రూ యువ కేంద్ర కార్యాలయం నుంచి బస్టాండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఒక బైక్ లేదా స్కూటర్ ఉంటుందని, 2 వీలర్స్ మీద వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా జనవరి 1 నుంచి జనవరి 31 వరకు ఈ రోడ్డు మాసోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన కరీంనగర్ యువ కేంద్రానికి రావడం జరిగింది. ఇందులో ఏర్పాటు చేసినటువంటి ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్పంచుకోవడం, అలాగే నాతో పాటు డిఆర్ఎం గారు, తర్వాత యువ కేంద్రం ఆఫీసర్ గారు అందరం పార్టిసిపేట్ చేయడం జరిగింది. యువతను కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ రోడ్ సేఫ్టీ 1 మంత్ కాకుండా 1 ఇయర్ కంటిన్యూగా పాటిస్తూ ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా మన వల్ల కానీ అవతల వల్ల కానీ ఎవరి వల్ల కూడా ఎలాంటి చిన్న క్యాజువాలిటీ కూడా కాకుండా అందరూ ఈ రోడ్డు నియమ నిబంధనలు పాటించుకుంటూ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, స్పీడ్ డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ రైడ్, వితౌట్ హెల్మెట్, వితౌట్ సీట్ బెల్ట్ ఇట్లాంటి డ్రైవింగ్ చేయకుండా అందరూ సేఫ్గా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఎం వెంకట్రాంబాబు. మేము డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఎన్వైకే కరీంనగర్లో వర్క్ చేయడం జరుగుతుంది. మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ వారు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ హైవేస్ వారు జనవరి 1 నుంచి జనవరి 31 వరకు రోడ్ సేఫ్టీ మంత్ లాంగ్ ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రామ్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు నెహ్రూ యువ కేంద్ర కరీంనగర్లో 25 మంది యూత్కి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం 2023లో ఎక్కువగా 18 నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ రోడ్ సేఫ్టీకి రోడ్డు మన యాక్సిడెంట్స్లో ఎక్కువ మంది యూతే ఫ్యాటర్లు అనేది అవుతున్నారు. కాబట్టి ఎస్పెషల్లీ యూత్కి ఈ సేఫ్టీ ప్రోగ్రామ్ మీద, అలాగే అవేర్నెస్ మీద, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ మీద వాళ్ళకి అవగాహన ఉండాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.